ఏమండోయ్ ఇది విన్నారా? పేర్ని నాని అన్న మళ్ళీ పరారైపోయాడంట. ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి పరారైపోయాడు. గవర్నమెంట్ బియ్యం కొన్ని మెట్రిక్ టన్నులు వాళ్ళ మిల్లులో స్టోర్ చేస్తే వాళ్ళ గొడవన్లో అవన్నీ దొంగతనంగా తరలిచ్చేసి అమ్మేసుకున్నాడని చెప్పి దగ్గర దగ్గర 2 కోట్లు విలువ చేసే రేషన్ బియ్యం పరారైపోయి ఆఖరికి ఒక 2 కోట్లు ఎంతో గవర్నమెంట్ కి డబ్బులు కూడా కట్టేసి ఆ కేసులో ఇంకేం ప్రాబ్లం ఉండదు, పైగా ఆ గొడవను వాళ్ళ వైఫ్ పేరు మీద ఉంది, సో ఆవిడ్ని ఎలాగో అరెస్ట్ చేయరు, కూటమి ప్రభుత్వం లేడీస్ జోలికి వెళ్ళదు అని ఇవన్నీ నిర్ధారించుకున్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చాడు. ఇంకా మళ్ళీ బయటకు వచ్చి అసలు నేను చాలా ధైర్యవంతుణ్ణి, అసలు నా అంత పోటీగాడే లేడు వైఎస్ఆర్సీపీ పార్టీలో, నేను ఎవరినైనా ఎదిరిస్తాను, ఎవరినైనా ఏమన్నా అంటాను, అరెస్ట్ చేస్తారా చేసుకోండి, అరెస్టులకి మేము భయపడం, అసలు ఎదురు చూస్తున్నాం ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని చెప్పి మాట్లాడినోడు మళ్ళీ పరారైపోయాడు. విషయం ఏంటంటే ఎవరో అక్కడ రప్పా అని ఏదో ప్లకార్డ్ పెడితే దాన్ని జగనన్న ప్రెస్ మీట్ లో సమర్థించాడు. ఇంకా అక్కడతో అయిపోయింది అని అనుకుంటే మళ్ళీ దాన్ని మన పేర్ని నాని అన్న ప్రొలాంగ్ చేశాడు. ఆల్రెడీ ఈ వీడియో అందరూ చూశారు, చాలా మందికి తెలుసు, మళ్ళీ ఒకసారి చూడండి. గవర్నమెంట్ వస్తే మీకే ప్రధాన మీరు కూడా చెడిపోయి చివరికి ఆ లోకేష్ గారిలాగా మీరు కూడా చెడిపోయి ఆడు ఎర్ర బుక్ అంటే నువ్వు రప్ప అంటావు. ప్రజల దగ్గరికి వెళ్ళేది అధికారం కోరుకునేది రప్ప కోసం. అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెచ్చి రప్ప ఎన్నిసార్లు అంటావు? సిగ్గు శరవణాలు మనకి ఎన్నిసార్లు అంటారు? అది అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది? అదే దానికా నీ రాజకీయం. చూసారు కదా, ఏముంది, రప్ప అని అనకూడదంట, చీకట్లో కన్ను కొడితే అయిపోవాలంట. మొత్తం మీద ఈ స్పీచ్ తర్వాత పేర్ని నాని మీద దీనికి సంబంధించి చాలా చోట్ల చాలా మంది కేసులు పెట్టారు, ఎఫ్ఐఆర్లు కూడా బుక్ అయ్యాయి. అయితే పేర్ని నాని ఏమనుకున్నాడంటే రీసెంట్ గా హైకోర్టు ఒక సర్క్యులర్ జిల్లా కోర్టులు అన్నింటికి ఇచ్చింది. ఈ సోషల్ మీడియా కేసుల్లో 7 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసుల్లో 41A నోటీస్ ఇచ్చి విచారించి వదిలేయాలి, అరెస్టులు అయితే చేయకూడదు. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలని ఈ కోర్టులు ఏం ఫాలో అవ్వట్లేదు, అందరినీ రిమాండ్లకు పంపించేస్తున్నారు అని చెప్పి ఖచ్చితంగా దీన్ని ఫాలో అవ్వాలి అని చెప్పి హైకోర్టు ఆ సర్క్యులర్ జిల్లా కోర్టులన్నింటికి పంపించింది. దాంతో మళ్ళీ వైసీపీ నాయకులకి, పేటీఎం బ్యాచ్ కి, సోషల్ మీడియాకి మళ్ళీ కొమ్ములు వచ్చినట్టు అయ్యి మళ్ళీ అందరూ కూడా పేటరైపోవడం స్టార్ట్ చేశారు. అలాగే మన పేర్ని నాని అన్న కూడా అలాగే రెచ్చిపోయాడు. వీళ్ళు ఎంత రెచ్చిపోతే అంత జనాల్లో ఇంకా చులకనైపోతున్నారు, ఇలా మాట్లాడడం వల్లే వాళ్ళకి 11 వచ్చింది అన్న విషయం కూడా మర్చిపోయారు, రోజు మర్చిపోతున్నారు. అయితే ఏమైందంటే మొత్తం మీద ఈ కేసుల భయంతో పేర్ని నాని అన్న హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసి పరారైపోయాడు. ఇన్ని కబుర్లు చెప్పి రప్ప కాదు, ఊరికి కబుర్లు చెప్పడం కాదు, కనుసైకి చేస్తే అయిపోవాలి, మన పని మనం చీకట్లో చేసేయాలి అని మనకి ఇన్ని జాగ్రత్తలు చెప్పాడు కదా, మరి నాని అన్న ఏంటి ఇలా వెలుతురులో పబ్లిక్ లో మీడియా ముందు అందరికి తెలిసేలాగా ఇలా వాగి పబ్లిక్ లో బుక్ అయిపోయాడు, మనకు మాత్రం జాగ్రత్తలు చెప్పాడు చీకటిలో చేసేయాలన్నీ అని. నాని అన్న మాత్రం వెలుగులో చేసి అడ్డంగా బుక్ అయిపోయాడు, దొరికేశాడు. మన్నేమో ధైర్యంగా ఉండాలి, మన ఎవరేం బేగలేరు, మళ్ళీ అధికారంలో వస్తే మనం ఏమైనా చేయొచ్చు అని చెప్పి నాని అన్న మాత్రం ఇలా పరారైపోయాడేంటి అని చెప్పి వైసీపీ వాళ్ళే పాపం వాళ్ళు చెవులు కొరుక్కుంటూ బాధపడుతూ జాలి పడుతూ జోకులు వేసుకుంటూ పేర్ని నాని గురించి ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఎన్ని రోజులని పేర్ని నాని పరారైపోయి తప్పించుకుంటాడు? ఎందుకంటే ఇప్పుడు దాకా వాళ్ళ దాంట్లో పరారైన వాళ్ళు ఎవరు తప్పించుకోలేకపోయారు. ఈవెన్ లిక్కర్ స్కామ్ లో కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, ఇంకా చాలా మంది టెంపరీగా పరారైపోవడానికి ట్రై చేశారు, అక్కడక్కడ ఎయిర్పోర్ట్ లో దొరికిపోయారు, వేరే స్టేట్లకి వెళ్ళి దాక్కున్నారు. మొత్తానికి లాస్ట్ కి మాత్రం పట్టుకుని తీసుకొచ్చి జైలు దాకా పంపించారు. పరారైపోతే టెంపరీ సొల్యూషనే కానీ పర్మనెంట్ గా పరారవడం కుదరదని పేర్ని నానికి తెలియని విషయం కాదు. కోర్టులో అతనికి యాంటిసిపేటరీ బెయిల్ వస్తుందా, లేకపోతే అరెస్ట్ చేసి ఎక్కడున్నా పట్టుకొచ్చి తీసుకొచ్చి జైల్లో పెడతారా చూడాలి. ఆల్రెడీ బియ్యం కేసులో అయితే తెలివిగా తప్పించుకున్నాడు భార్యని అడ్డు పెట్టుకుని, కానీ ముందు పనిగట్టుకుని కోరి ఇలా తెచ్చుకునే కేసుల నుంచి మాత్రం తప్పించుకోవడం కష్టం. అది కాకుండా ఆల్రెడీ నకిలీ ఇళ్ల పట్టాల కేసులు, అక్రమ మైనింగ్ కేసులు, ఆ ఏరియాలో వాళ్ళ నియోజకవర్గంలో ఆ 5 సంవత్సరాలు ఏమేం చేశారో అన్ని మెల్లిగా బయటకు వస్తుంటాయి. ఎందుకంటే దీనికి ఒక ఆర్డర్ ఉంటుంది రెడ్ బుక్ లో, ఆ లోకేష్ గాడి లాగా రెడ్ బుక్ కాదు అని గాడు అని కూడా సంబోధించాడు. కానీ ఆ రెడ్ బుక్ లో కూడా ఒక ఆర్డర్ ఉంటది, ఆర్డర్ ప్రకారం వస్తుంటారు అన్నమాట. ఎందుకంటే ప్రెసెంట్ ఒక ఇష్యూ నడుస్తుంది కదా, మద్యం కుంభకోణం అనేది. దాని తర్వాత మెల్లిగా ఇంకా లేదు నాకు తొందరగా ఉంది బాగా, అసలు నేను బయట ఉండలేకపోతున్నాను, నన్ను కూడా జైల్లో వేసేయండి, తొందరగా వేసేయండి అంటే ఆర్డర్ ని కొంచెం మారుస్తారు అనమాట. అంటే ఆ పేజీలో ఉన్నదని ముందుకు తీసుకొచ్చి రెడ్ బుక్ లో ఇతను లోపలేస్తారన్నమాట. సో పేర్ని నానికి బాగా తొందరగా ఉన్నట్టుంది, నాలిక కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు, నోరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు, మైండ్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు, బాగా తొందరపడుతున్నాడు. తొందరపడకన్నా పేర్ని నాని అన్న ఆర్డర్ లో నీ పేరు కూడా ఉంటది. అయితే నీకు మరీ ఎక్కువ తొందరగా ఉందంటే మాత్రం నువ్వే ముందుకొచ్చి ఏదో ఒకటి చేసి అరెస్ట్ అయిపోతే నీ కోరిక కూడా తీరుతుంది. మొత్తం మీద పరారైపోయిన పేర్ని నాని అన్న మళ్ళీ ఎప్పుడు కనపడతాడు, మీడియా ముందుకొచ్చి మళ్ళీ ఎప్పుడు రెచ్చిపోతాడు అని నేను కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నాను ఎంటర్టైన్మెంట్ కోసం. ఉంటాను, బాయ్.